తిరుపతి ఎపిక్ కార్డు సమస్యలు అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్నికలు సజావుగా జరపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని, సమస్యలుంటే తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. వెబ్ కెమెరాలతో కంటిన్యూగా మానిటరింగ్ చేసి ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాన్స్టిట్యున్సీలో బూరగమంద సంబంధించిన బూతులకు 188, 189, 190 బూతులకు సంబంధించి ఏజెంట్ ఫామ్స్ తీసుకొని వస్తుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళను కొట్టడం జరిగింది. ఒకరి పన్ను కూడా ఊడిపోయింది. ఆ నంబర్స్ కూడా ట్రేస్ చేసినారు. ఇది తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. రిలీజ్ చేశారంట, వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా కోడూరులో పుల్లంపేటలో ఒక 8 బూతులకు సంబంధించి కలెక్టర్కి మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా చర్యలు తీసుకున్నారు. 2 కలెక్టర్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ సిస్టమ్నే ఛాలెంజ్ చేసే విధంగా కొందరు నాయకులు తయారైపోయినారు. తిరుపతి ఎపిక్ కార్డ్స్ ఇష్యూ కానీ, 34,000 ఎపిక్ కార్డ్స్ ఇష్యూ కానీ, లేక చేస్తున్న అరాజకాలు కానీ, వాళ్ళకి హింస ఏదైతే చేస్తున్నారో అధికారులు కఠినంగా చర్యలు తీసుకొని ఎలక్షన్ సాఫీగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే వారి తక్షణమే వారు అసెస్ చేసుకొని ఏమి చేయాలని కలెక్టర్స్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏవైతే వెబ్ కెమెరాస్ ఉన్నాయో బూతుల్లో కానీ, బూత్ బయట కానీ, అవి కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంకి పెద్దపీట వేసి శాంతి భద్రతలకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలకు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.